నమస్తే, నేను హరిత. ఈ చిన్న లాజిక్ తెలిస్తే మీరు ప్రతిరోజు 4 గంటలకే నిద్రలేస్తారు. 3 నెలల్లో మీరు కోరుకున్న కోరిక నెరవేరుతుంది అంటున్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్. అదెలాగో తెలుసుకుందాం. నమస్తే విజయ్ గారు. నమస్కారం అండి హరిత గారు. ఆ లాజిక్ ఏంటో తొందరగా చెప్పేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి, లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. అవునండి, ఈ చిన్న లాజిక్ కనుక తెలిస్తే వారు మార్నింగ్ 4 o'clockకే నిద్రలేస్తారు. ఏమిటంటే అండి, ప్రతి మనిషికి ఏమని కోరుకుంటాడో తన జీవితంలో ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థానానికి వెళ్ళాలి. తనకున్నటువంటి ఆర్థిక సమస్యలను తొలగించుకొని ఆర్థిక స్వేచ్ఛ అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ను పొందాలని కోరుకుంటారు. బట్ ఎవరికైతే ఈ లాజిక్ తెలుసు అందరూ 4 లేస్తారండి. ఎందుకంటే ఆ సమయం ఏంటని చెప్పండి, బ్రహ్మముహూర్తం. ఓకే, సో ఆ సమయంలో కనుక నిద్ర లేచి కనుక ఏ విజువలైజేషన్ అయితే చేస్తారో అది నిజమైపోద్ది. అందుకోసమే నేను మా పార్టిసిపేషన్ కూడా చెప్పేది ఏంటంటే, మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ మీకు ఏది కావాలో అది ఊహించుకోమని చెప్తాను. అంటే విజువలైజేషన్ చేసుకో, అంటే ఏది కావాలి. సపోజ్ మీకు ఒక పర్ మంత్ ఒక 2 lakhs రూపీస్ మీరు కావాలి మీరు అనుకున్నారు మేడం, ఓకేనా. ఆ 2 lakhs మీకు ఆల్రెడీ వచ్చినట్టుగా ఆ 2 lakhsతో మీరు ఏమేమి చేస్తారో అవన్నీ చేసినట్టుగా ఊహించుకోవాలి. ఆ రీజన్ అనేది మీకు ప్రాపర్గా ఉండాలి. ఇంకొకటి, చాలామంది ఏం చేస్తారంటే నాకు మనీ కావాలంటారు. బట్ మనీకి ఎందుకు కావాలో రీజన్ ఇవ్వకపోతే మీ దగ్గరికి రాదండి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అండి హరిత గారు. ఓకే, మీ ఫాదర్ని చిన్నప్పుడు మనీ అడిగారు మేడం. ఓకే, ఎంతో కొంత అడిగారు, మీరు పాకెట్ మనీ అడిగారు. ఫస్ట్ మీ ఫాదర్ ఏమడుగుతారు చెప్పండి, ఎందుకు అని అడుగుతారు. ఎవరైనా అడుగుతారు. సో మన దగ్గర వాళ్ళు అయితే కంపల్సరీగా అడుగుతుంటారు. మనకు కావాల్సిన అయితే యూనివర్స్ కూడా లెక్కలు చూపించాలి, నీకు ఎందుకు కావాలో క్లారిటీగా చూపించాలి. అయితే నేనేమంటానంటే, నీకున్నటువంటి అన్ని ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి నీకు ఆర్థిక స్వేచ్ఛ కలగాలంటే నీకు ఎంత అమౌంట్ కావాలో అంత అమౌంట్ రాయండి. ఆ అమౌంట్ నీలో వచ్చినట్టుగా ఊహించుకోండి. బట్ ఈ ఊహ కనుక ఉదయం 4 గంటల కంటే బ్రహ్మముహూర్తంలో ఎవరైతే చేయగలుగుతారో వారికి ఆ సంకల్పం సిద్ధిస్తుంది. ముందు క్లారిటీగా ఊహించుకోండి, అంత అమౌంట్ బ్యాంక్ అకౌంట్లో పడిపోయింది. ఏముందు సెకండ్ థాట్ ఎందుకు రాదంటే, చాలామంది భయపడిపోతారండి. వాళ్ళ ఊహలకి ఏంటంటే హద్దులు ఏర్పరచుకుంటారు. నా నెల ఇన్కమ్ ఇంతే కదా, నాకు ఇంతకంటే ఎక్కువ రాదు, ఒక లిమిటింగ్ బిలీఫ్లో ఉంటారు. బట్ ఆ లిమిటింగ్ బిలీఫ్ సిస్టమ్ ఏమిపోద్దంటే హరిత గారు, వాళ్ళని ఆపేస్తుంది. ఊహకు కూడా లిమిటింగ్ పెట్టుకుంటారు. బట్ ఊహకి ఏమైనా లిమిటింగ్ ఒకటి అనుకుంటారు కదా, శక్తికి మించిన ఆలోచన కూడా చేయొద్దని. అది ఎవరు చెప్పారు మేడం? పెద్దవాళ్ళు చెప్పారు. అవును, అది ఎవరు నమ్మారు? ఎవరైతే నమ్మారో అక్కడితోనే అయిపోతుంది. ఎప్పుడైతే వాళ్ళు అంటే మన తాహతలో మనం ఉండాలి, ఎక్కువ ఆశించొద్దు కూడా అంటారు, కరెక్టే. అయితే నేనేమంటానంటే, ఒకవేళ అలాంటి పదాలను ఇంకా పదే పదే అనుకుంటే ఏమవుతుందంటే, నా స్తోమత ఇంతే, నా జీవితం ఇంతే అనుకుంటారు. బట్ దాన్ని గనుక అధిగమించి ఆలోచించగలిగితేనే, లైక్ అబ్దుల్ కలాం గారు ఏమన్నారంటే, థింక్ బిగ్ మేడం. అంటే బాగా ఎక్కువ ఆలోచించడం వల్ల ఏమవుతుందంటే, మీరు అన్నది కరెక్టే. ఎప్పుడంటే మనస వాచ కర్మణ అంటే త్రికరణ శుద్ధిగా లేనప్పుడు మీరు అన్నది కరెక్టే. బట్ నేనేం చెప్తానంటే, మన సబ్జెక్ట్లో త్రికరణ శుద్ధి కలిగి ఉండాలి. అంటే మనసులో ఏదైతే ఆలోచిస్తారో దాన్నే చెప్పాలి, ఏదైతే చెప్తారో దాన్నే ఆచరించాలి. దీన్ని త్రికరణ శుద్ధి అంటారు. ఈ త్రికరణ శుద్ధి కలిగిన వాళ్ళు ఏదైనా సాధిస్తారు మేడం. అంటే బాగా ఊహించుకోవడం అనేది స్టార్ట్ చేయాలి. అంటే ఇప్పుడు ఎలా అంటే, నీకు ఉన్నటువంటి అన్ని ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి మీకు ఆర్థిక స్వేచ్ఛ కలగాలంటే ఏం చేయాలి? దానికోసం ఒక వైట్ పేపర్ తీసుకొని, ఒక బ్లూ పెన్, వైట్ పేపర్ అండ్ బ్లూ పెన్తో ఏదైనా సరే పర్వాలేదు, ఏ పేపర్ అయినా, నేను సజెస్ట్ చేసి మీ ఇష్టం అంటే చెప్తాను. ముందుగా ఎందుకు లెక్కలు చూపించాలి. సో ఎందుకంటే మీరు మార్నింగ్ లేవమంటే లేవరండి. నీవు మార్నింగ్ లేసి కనుక ఊహించుకుంటే జరుగుతుందంటే ఎవరికి లేవరు చెప్పండి? అందరూ లేస్తారు. అయితే ఇక్కడ మీరు అన్నారు 4 గంటలకే ఉదయం నిద్ర లేస్తారు, ఈ లాజిక్ తెలిస్తే అన్నారు. ఏంటది, అది చెప్పాలి. వై రీజన్ అండి అంటే, చూడండి, రేపు మార్నింగ్ 4 o'clock మీకు ఇష్టమైనటువంటి సెలబ్రిటీ అక్కడ కలవాలని మీరు అనుకున్నారు. ఆ కలవాలనుకున్న రీజన్ ఏం చేస్తారంటే, మేము మార్నింగ్ లేపుతా లేవదా, 6 o'clock అపాయింట్మెంట్ ఇచ్చారు, 6 o'clock అపాయింట్మెంట్ ఇచ్చారు, మీరు ఆటోమేటిక్గా 4 o'clock లేస్తారు. ఇదే విధంగా లైఫ్లో వై రీజన్ పెట్టుకోమని నేను అంటారు. అంటే నీకంటూ ఒక వై రీజన్ పెట్టుకోవాలి మేడం. అంటే అది ఎమోషన్తో కనెక్ట్ అవ్వాలి. నేను ఆర్థిక స్వేచ్ఛను పొంది నా పిల్లలకు ఈ ఎడ్యుకేషన్కి ఇంత ఫీలింగ్ ఇవ్వాలి. లేదా మీరు చాలా ఇష్టపడుతున్నారు మీ హస్బెండ్, మా హస్బెండ్కు ఈ గిఫ్ట్ని కొనివ్వాలి. సో లేదా కొంతమంది వైఫ్ని చాలా ఇష్టపడుతుంటారు, మా ఇష్టపడేటువంటి వైఫ్ని ఇది ఇవ్వాలి. లేదా పేరెంట్స్కి కొంతమంది అనుకుంటారు, ఇప్పుడు పేరెంట్స్ ఇక్కడ లేకపోవచ్చు, బట్ మా పేరెంట్స్కు మా ఊర్లో, సొంత ఊర్లో నేను ఇది కట్టివ్వాలి, లేదా ఇది ఇవ్వాలి, వారి జ్ఞాపకార్థం అనే తపన బలంగా ఉంటే ఆటోమేటిక్గా లేస్తారా లేవరా? డబ్బు సంపాదించాలన్న తపన వచ్చేస్తుంది. ఆ తపన వచ్చిన వాళ్ళు మార్నింగ్ 4 o'clock లేస్తారు ఆటోమేటిక్. అంటే ఇక్కడ చెప్పేది ఒకటే అండి, ఒక బండి ముందుకు నడవాలి అంటే బండిలో ఏముండాలండి? పెట్రోల్ ఉండాలి, అంటే ఫ్యూయల్ ఉండాలి. అదేవిధంగా జీవనం ముందుకు వెళ్ళాలి అనుకుంటే, డబ్బును సంపాదించాలన్నా కూడా ఒక బలమైన వై రీజన్ పెట్టుకోవాలి. ఇక్కడ లాజిక్ ఏంటో తెలుసా? వై రీజన్. నువ్వు ఏది చేసినా ఎందుకు చేస్తున్నా క్లారిటీ, అంటే స్పష్టత ఉండాలి.
నేను డబ్బు సంపాదించాలి, ఎందుకోసం సంపాదించాలి. సో దాని ఎందుకు కనుక స్పష్టత ఉంటేనే లైఫ్లో ముందుకెళ్ళడం అని ఉంటుందండి హరిత గారు. 3 months అన్నారు, అదేంటి మరి? ఎస్, 3 నెలలు ఎందుకన్నానంటే 90 రోజులండి. ఏదైనా ఒక అలవాటును మన జీవితంలో భాగం కావాలంటే ఒక మినిమం 21 days అంటారు. బట్ అది ఇప్పుడు చూడు, విత్తనం నాటే మేడం, విత్తనం నాటిన రోజే ఫ్రూట్ ఇస్తుందా? ఇవ్వదు కదా. ఆ విత్తనాన్ని ఏం చేయాలి మనం? ప్రొటెక్ట్ చేసుకుంటే ఆ విత్తనం ఏమవుద్ది? మొక్క అయింది. ఇంకా కొన్ని రోజులు ప్రొటెక్ట్ చేస్తే ఆ మొక్క ఏమవుద్ది? వృక్షం అయింది. ఇంకా కొన్ని రోజులు ప్రొటెక్షన్ అయితే ఆ వృక్షం తర్వాత ఫ్రూట్స్ అనేది రావడం జరుగుతుంది. దానికోసం మనం ఒక థాటును కనుక పెట్టుకొని, ఒకే థాట్ తీసుకొని ఆ థాట్ పైనే మీరు వర్కౌట్ చేయగలిగితే, మీకు 3 months వర్కౌట్ చేయగలిగితే మీకు ఏదైనా సంకల్పం సిద్ధిస్తుందండి. అందుకోసం నేను మినిమం 3 months అంటే తీసుకోవడం జరిగింది. అయితే చాలామంది ఏం చేస్తారంటే ఆ ఆలోచన తప్పితే వేరే ఆలోచన ఆలోచిస్తారు. బట్ ఆ ఒక్క ఆలోచన ఆలోచించి మిగతా అన్ని ఆలోచన చాలా మందికి మైండ్ కుదురుగా ఉండదు. అదే వచ్చింది ఒకటే మేడం. ఆలోచన చేద్దామంటారు, రకరకాల ఆలోచనలు ఆలోచనలు వస్తుంటాయి. రకరకాలుగా వస్తుంటాయి. Yes, yes. మరి మైండ్ ని సెట్ చేసుకోవడం ఎలా? అందుకోసమే మైండ్ కంట్రోలింగ్ ట్రైనింగ్ ఇస్తాను. అదే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ముందుగా నేను ఏం చేస్తానంటే, నేను మైండ్ పవర్ ట్రైనర్ మేడం. ఫస్ట్ నేను మైండ్కు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతే లా ఆఫ్ సబ్జెక్ట్ చెప్తాను. అయితే నేల సరిగ్గా లేనప్పుడు మంచి విత్తనాలు ఎన్ని ఇచ్చినా ఏంటి లాభం చెప్పండి? ఏం ఉపయోగం ఉండదు కదా. ఫస్ట్ మైండ్ కంట్రోల్ అయిన తర్వాతే మనం సబ్జెక్ట్ని ఇవ్వాలి. సో దానికోసమే మేము ప్రాక్టీసెస్ అనేది కనెక్ట్ చేయడం జరుగుతుంది. అయితే చాలా వరకు మీరు అనేది కరెక్టే అండి. ఆ ఒక్క ఆలోచన తప్పితే వేరే ఆలోచనలు ఆలోచిస్తారు. బట్ నేనేమంటానంటే తీసుకోండి, ఒక్క ఆలోచన తీసుకోండి. ఆ ఒక్క ఆలోచన తప్పితే మిగతా అన్ని ఆలోచన కూడా పక్కబెట్టి మీ ప్రతి అణువు, ప్రతి కణం, నరాన మొత్తం జీర్ణించుకుపోయేలా చేసుకోండి ఆలోచన. వేరే అన్ని పక్కన పెట్టి కనుక మీరు పని చేయగలిగితే మాత్రం డెఫినెట్గా ఆ ఆలోచన అనేది ఆచరణ రూపం దాలుస్తుందండి హరిత గారు. మీ క్లాసెస్ అటెండ్ అయితే ఎవరి మైండ్ అయినా సెట్ చేయగలరా? పాజిటివ్ గా ఆలోచించేటట్టు చేయగలరా? ఎస్, అవునండి హరిత గారు. ఎవరైనా సరే మా క్లాసెస్కి అటెండ్ అవుతే వాళ్ళు రిజల్ట్స్ చాలా ఫాస్ట్గా వస్తున్నాయి. ఎందుకంటే నేను చెప్పేది థియరీ క్లాసెస్ కాదండి. ఫస్ట్ టైం ఇన్ ఇండియా, ఇన్ దిస్ వరల్డ్లో ఫస్ట్ టైం ప్రాక్టీస్ తీసుకొచ్చాం. అయితే దీనికంటే ముందు వాళ్ళకు నమ్మకం అనేది రావాలి మేడం. నమ్మకం లేని చోట ఏది వర్కౌట్ అవ్వదు. సో ఆ నమ్మకం కోసం ఏం చేస్తున్నామంటే ఎవ్రీ వీక్ కూడా ఈ సబ్జెక్ట్ ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి, ప్రతి ఇంటికి వెళ్ళాలి. దీనికోసం ఎవ్రీ వీక్ వాళ్ళ ఇంట్లో ఉంటూ ఆన్లైన్లో అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ను ఫ్రీగా అటెండ్ అవ్వచ్చు. ఏ ఏజ్ వాళ్ళైనా అటెండ్ అవ్వచ్చు. వాళ్ళకు మైండ్ ఉండి నేను మైండ్ పవర్ పెంచుకొని నేను అనుకున్నది సాధించాలి అనే తపన ఉన్నవారు ఎవరైనా వారు అటెండ్ అవ్వచ్చు. సో ఆ క్లాస్కి అటెండ్ అయిన తర్వాత ఒకవేళ ఆ క్లాస్ కనుక ఇంట్రెస్ట్ ఉంటే నెక్స్ట్ మేము 6 days లైవ్లో లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ నేర్పిస్తాం మేడం. సో ఆ క్లాసెస్కి ఎన్రోల్ చేసుకోవాలంటే గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయొచ్చు, లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు అండి హరిత గారు. సమస్య ఏదైనా మీ క్లాసెస్ ద్వారా మీరు పరిష్కారం చూపిస్తా అంటారు. థ్యాంక్ యూ విజయ్ గారు. మీరు విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. చాలా హ్యాపీ సార్. మీరు చెప్పిన లాస్ట్ మంత్ పౌర్ణమి రోజు ఒక అఫర్మేషన్ చెప్పారు కదా సార్, దాన్ని ఈ రోజు కంటిన్యూ గా చేశాను సార్. నేను అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చింది సార్. 10 lakhs కావాలి అనుకున్నా, మా హస్బెండ్ కి 16 lakhs వరకు వచ్చింది సార్ ప్రాజెక్ట్. చాలా హ్యాపీ సార్ నాకు.